అండి ఇవాళ మరో 20 కొత్త పదాలు చూద్దాం. ఓకేనా? జెస్ట్ అంటే అభిరుచి లేదా ఆహ్లాదకరమైన స్వభావం. యోక్ అంటే రెండు ఎద్దుల్ని కలిపే కర్ర అన్నమాట, అంటే కనెక్ట్ అని అర్థం. ఈల్డ్ అంటే దిగుబడి. ఈల్డ్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది, లభించు, ఇచ్చు అని. ఓకే. వ్యాలిడ్ అంటే చెల్లుతుంది అని అర్థం. వెనమ్ అంటే విషం. ఆసిలేట్ అంటే ఊగులాడు అని లేదా డోలనం అంటే ఊగడం అన్నమాట. వర్బోస్ అంటే మాటలతో కూడిన. ఓక్ అంటే వాడుక లేదా ప్రచారం. ఒరాషియస్ అంటే విపరీతమైన, ఆతృతగా. ఒరాషియస్ అంటే విపరీతమైన, ఆతృతగా. వెయిల్ అంటే హైడ్ అన్నమాట, అంటే పరదా, ముసుగు లేదా తెర. పెళ్లి కూతురికి వేస్తారు కదా వెయిల్, అంటే ముసుగు వేస్తారు కదా, అంటే పరదా లాగా వేస్తారు కదా. మనం ఎక్కువ నార్త్ వైపు చూడొచ్చు, పెళ్లి కూతురు పరదా వేస్తారు ఇలా. విషియస్ అంటే దుర్మార్గం. వ్యాన్ అంటే పాలిపోవడం లేదా తెల్లబడిపోవడం. వ్యాన్ అంటే క్షీణించు, తగ్గు. విత్ హోల్డ్ అంటే నిలుపుదల, బిగబట్టడం. ఓకేనా? లేదా అణచడం అన్నమాట. విత్ హోల్డ్ అంటే నిలుపుదల, బిగబట్టడం లేదా అణచడం. వారినస్ అంటే జాగ్రత్త. వేవ్ అంటే మాఫీ లేదా తాత్కాలికంగా సడలించడం. విమ్సికల్ అంటే విచిత్రమైన. విల్ట్ అంటే వాడిపోయిన దాన్ని లేదా ఎండిపోయిన దాన్ని విల్ట్ అంటారు. ఓకే, అంటే ఆకులు ఎండిపోయినట్టు ఉంటుంది, వాడిపోయినట్టు ఉంటుంది కదా, అని విల్ట్ అంటారు. ఎఫ్లుయెన్స్ అంటే ఐశ్వర్యం, సంపద. టబూ అంటే బ్యాన్ అన్నమాట, అంటే నిషేధం. థ్వార్ట్ అంటే అడ్డుకో అని అర్థం. టెస్టిమనీ అంటే సాక్ష్యం, రుజువు. ఓకే అండి, ఇప్పుడు ప్రీవియస్ వన్ని రిపీట్ చేద్దాం. ఓకేనా? ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం. ట్రేట్స్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి, వెర్రి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. ఎమికబుల్ స్నేహపూర్వకంగా. అబాండన్ విడిచిపెట్టడం. గ్రాటిఫికేషన్ తృప్తి. హజార్డ్ ప్రమాదం. మింగిల్ కలిసిపోవడాన్ని మింగిల్ అంటారు. గ్రెగేరియస్ ఫ్రెండ్లీ ఇతరులతో కలిసిపోయే స్వభావం. హాస్టిల్ శత్రుత్వం. గ్లూమీ దిగులుగా. రెసిషన్ రద్దు. ఫ్యూటిలిటీ పనికిరానిది. ఫ్రెజైల్ బలహీనంగా. డిటర్మిన్ నిర్ధారించు, నిర్ణయించు. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ, పూర్తిగా నయమగుట. బొంబాస్టిక్ చాలా కష్టం. లాగ్ ఆలస్యం. లూమినస్ తేజస్సు. లూసిడ్ స్పష్టంగా, తేలికైన. అట్రాసిటీ దారుణం, క్రూరత్వం. పెన్సివ్ ఆలోచన. ఫెనాటిక్ అతిగా చేయడం. స్లాండర్ అపవాదు, నింద. ష్రూడ్ తెలివి. స్కాంటీ కరువు. డెలిబ్రేట్ ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్ ప్రసాదించడం. ఆబ్లిగేషన్ ఒప్పందం, బాధ్యత. నోషన్ భావనలు. కన్జర్వేటివ్ అంటే సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. ఇన్నెట్ పుట్టుకతో వచ్చే స్వభావం, సహజమైన స్వభావం.
ఎన్వి అసూయ, ఇన్వేట్ దండయాత్ర, అటైర్ అలంకరణ, ఎండ్యూర్ భరించడం శాశ్వతమైనది, బివే గుంపు, హైబ్రిడ్ అంటూ కొత్త జాతి, ప్రిమిటివ్ ఆదిమకాలం, ప్రాచీన కాలం, ఎక్స్టింక్షన్ అంతరించిపోవడం, క్యాంపెయిన్ ప్రచారం, కొలేటరల్ తాకట్టు, జామీను, లెవీ వసూలు చేయడం, ఫీజబుల్ సాధ్యమే, డాగ్మెటిక్ పిడివాదనతో మాట్లాడడం అంటే ఇంకెవరి మాట విన్న తనదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడడాన్ని డాగ్మెటిక్ అంటారు. కాన్షియన్సెస్ నీతి నియమాలతో కూడిన లేదా మనస్సాక్షికి సంబంధించినది. అథారిటేటివ్ పిడివాదంతో మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం. క్లామర్ బయటికి గట్టిగా ఏడవడం. స్కెవెంజింగ్ చెత్తను శుభ్రం చేయడం. ఆర్టికులేట్ ఉచ్చారణ. కాంటెంపరీ సమకాలీన. ప్రొలిఫిక్ ఫలితం. సటిల్ స్మూత్ అంటే సున్నితమైన. రుడిమెంటరీ మూలం. నెగోసియేషన్ చర్చలు. ఎంఫసైజ్ నొక్కి వక్కానించడం. ఫినామినన్ సంఘటన. ఎండోర్స్మెంట్స్ మద్దతు లేదా ప్రోత్సాహం. ఎంపిరికల్ అనుభవాలతో కూడినది. వివిడ్ స్పష్టమైనది. వాలిటైల్ అస్థిరమైనది, చంచలమైనది, మార్పు. అడ్హియర్ అంటుకొని లేదా కట్టుబడి ఉండడం. అండర్మైన్ అంటే అణగదొక్కించడం. వైస్ వర్సా విరుద్ధం అంటే ఒక సంఘటనని ఒక వాక్యానికి విరుద్ధం అన్నమాట. ఆమె అతన్ని ప్రేమిస్తుంది, ఇది ఒక వాక్యం. అండ్ వైస్ వర్సా అంటే విరుద్ధం, అంటే ఈ వాక్యానికి విరుద్ధం ఏంటిది? ఆమె అతన్ని ప్రేమిస్తుంది, ఈ వాక్యానికి విరుద్ధం అతను ఆమెని ప్రేమిస్తుంది, అతను ఆమెను ప్రేమిస్తున్నాడు. ఓకేనా? వైస్ వర్సా. ఫిల్దీ మురికి. ఖేయాస్ గందరగోళం. కాంటినెన్స్ ముఖ కవళికలు. డిప్రైవ్ అందకుండా చేయడం. దివిల్ నివసించడం అంటే టు లివ్ అన్నమాట. ఇండిజెన్స్ పేదరికం, నిరుపేద. ఇంప్లిసిట్ సలహా. ఇండస్ట్రియస్ కష్టపడి పనిచేసే మనస్తత్వం అన్నమాట. హెక్కనీడ్ ఎక్కువ వాడడం వల్ల విసుగు అనిపించి లేదా ఎక్కువ వాడడం వల్ల పాతదైపోయి నార్మల్గా అనిపించడం అన్నమాట, కామన్గా అనిపించడం. ఇమ్మాక్యులేట్ దోషం లేని, మచ్చ లేని. హస్టిల్ తొందర. హిండర్ అడ్డుకోవడం. హజార్డ్ హానికరం. గ్లుట్ ఎక్కువగా ఉండడం. మ్యూటబుల్ సాధ్యమే. మిథికల్ అంతా కథ. మిటినీ తిరుగుబాటు. హెన్పెక్ట్ అంటే భార్య చెప్పు చేతుల్లో ఉన్న భర్త అని. మెర్లీ కేవలం. డెమాన్స్ట్రేట్ ప్రదర్శించడం. ఎరాడికేషన్ నిర్మూలన. అబండెంట్ సమృద్ధిగా. అబాండెంట్ విడిచిపెట్టడం. క్రానిక్ అంటే దీర్ఘకాలికమైన లేదా చాలా కాలం నుండి అని వస్తుంది. అపేరెంట్ స్పష్టమైన. కాన్ఫ్లిక్ట్ సంఘటన. కాన్సిక్వెన్స్ రిజల్ట్ అంటే ఫలితాలు. అరిడ్ పొడిగా. డిప్లొమాటిక్ దౌత్య సంబంధాలు, దేశాల మధ్య చర్చలు, ఒప్పందాలు, స్నేహపూర్వక సంబంధాలు. కంప్లై కట్టుబడి. కాంకరెంట్ ఏకకాలిక అంటే ఒకే సమయంలో రెండు ప్రోగ్రామ్స్ జరగడం, ఒకే సమయంలో రెండు మీటింగ్స్ జరగడం. ఓకేనా? ఒకే సమయంలో రెండు కాన్సర్ట్స్ జరగడం. ఓకేనా? ఖండించడం. కన్నోటేషన్ అంటే అర్థం అన్నమాట, అంటే భావన. ఇల్లు అనగానే ఇల్లు ఒక్కటే కాకుండా, ఇల్లు అంటే ఏదో 4 గోడలు ఏదో ఉంటారు ఎవరో అన్నట్టు కాకుండా, ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు, అవన్నీ భావాలు ఉంటాయి కదా, దాన్ని కన్నోటేషన్ అంటారు. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా. రీఇన్ఫోర్స్ బలపరచడం. కన్సెన్సస్ ఏకాభిప్రాయం. డిస్కోర్స్ ఉపన్యాసం. కొరెలేషన్ అన్యోన్య సంబంధం. ఎవాల్వ్ వికసించు. డివర్స్ వైవిధ్యం. ఇది లాంగ్వేజెస్లో వైవిధ్యం ఉంటుందంటే చాలా రకాలు ఉంటాయి. మన ఇండియా వైవిధ్యం అన్నమాట. డివర్స్ కంట్రీ అంటే
చాలా రకరకాలుగా మనుషులు ఉంటారు, రకరకాల క్యాస్ట్లు ఉంటాయి, రకరకాల రిలీజియన్స్ ఉంటాయి, రకరకాల ఫెస్టివల్స్ ఉంటాయి, రకరకాల డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. ఓకే, వైవిధ్యం అనమాట. బిజార్ వింత విచిత్రం. వర్చువల్ నిజమైనది కాదు. ఎగ్జైల్ బహిష్కరించడం. పెరిష్ పాడైపోయినది. బ్లిస్ ఆనందం. జనిత్ ఎత్తు. ఎక్స్టాటిక్ అద్భుతమైనది. కంప్రెస్ కుదించడం. నొక్కు. కన్జైన్ అప్పగించడం, పంపించడం, అప్పచెప్పించుకోవడం. క్యాన్వస్ ప్రచారం, పరిశీలన. డెస్పోటిక్ అమానుషం, అరాచకం. కన్సోల్ ప్రధానం. ఇంక్రెడిబుల్ అద్భుతమైనది, నమ్మశక్యం కానిది. ఎంబార్క్ ప్రారంభించడం, ప్రవేశించడం. ర్యావింగ్ ఉద్వేగపూరితమైన. రెవిటింగ్ ఆకర్షణీయమైన. మ్యాగ్నిట్యూడ్ పరిమాణం, తీవ్రత. ఫీచర్ ముఖ్యమైన లక్షణాలు, భావం. ఎల్యూర్ ఆకర్షణీయమైన. ఎడ్జోన్ వాయిదా వేయడం. ఎన్హిలేషన్ అంటే డిస్ట్రాయ్ నాశనం చేయడం. ఇంటర్వెన్షన్ జోక్యం. ఇన్స్టిట్యూషన్ అంతర్జ్ఞానం అన్నమాట, అంటే బుద్ధి వికసించడం. అకస్మాత్క జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్తో వచ్చే జ్ఞానం అన్నమాట. ఇంప్యూడెన్స్ అహంభావన. పంజెంట్ దుర్వాసన. ఇంటర్ప్రిటేషన్ అనువాదం. రిట్రైవ్ రాబట్టుకోవడం. ప్రిస్టీన్ స్వచ్ఛంగా, నిష్కల్మషంగా. స్టిమ్యులేషన్ అనుకరించడం. ఓవర్వెల్మ్ అతిక్రమించడం. స్టీరియోటైప్ ఒక వర్గం వారు ఒక వర్గం వేరే వర్గాన్ని చూసి వారు ఇలాంటి వారే అని చెప్పి నిర్ధారించడం. నల్ల జాతి వాళ్ళు బానిసలు అని తెల్ల జాతి వాళ్ళు అనుకోవడం. అంటే నల్ల జాతి వాళ్ళు బానిసలేనా? కాదు కదా, అన్ని రంగాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఓకేనా. స్టీరియోటైప్ ఒక వర్గం వారు వేరే వర్గం వారిని వీరు ఇలాంటి వారే అని నిర్ణయించడం. డిస్టింగ్ తేడా, ప్రత్యేకత. సర్కమ్అంబులేషన్ ప్రదక్షిణ. అనాయింటింగ్ అభిషేకం. కాన్సిక్రేటెడ్ ఫుడ్ పవిత్రీకరించడం లేదా ప్రసాదం. రెసిలియంట్ అంటే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని పుంజుకోవడం. ఓకే, ఎదుర్కొని దాన్ని మళ్ళీ పుంజుకోవడం. ప్రిన్సిపల్ సూత్రాలు. ప్రిన్సిపాల్ అంటే ప్రధాన ఉపాధ్యాయుడు. ప్రిన్సిపాల్ అంటే ఒక పెద్ద అమౌంట్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని లేదా లోన్ అమౌంట్ని కూడా ప్రిన్సిపాల్ అంటారు. ప్రొఫౌండ్ డీప్ గాఢమైన. మిటిగేట్ తీవ్రత. అబామినల్ అసహ్యకరమైనది. ఎమికబుల్ స్నేహపూర్వకమైనది. ఎమియబుల్ ప్రేమపూర్వకమైనది. అకార్డ్ ఒప్పందం. ఎపతి నిరుత్సాహం లేదా అయిష్టం. యాంటిపతి అయిష్టం. అడ్వర్సిటీ దురదృష్టం. ఎబ్బేస్ అవమానం. ఎబ్బేష్ నిరుత్సాహపరచడం. ఎబ్బేట్ తగ్గించు. అగ్మెంట్ పెంచు. ఎడమెంట్ మొండిగా. అగ్రవేట్ ఎక్కువ చేయడం. అలయన్స్ కూటమి. ఆల్టర్కేషన్ గొడవ. అంబిగియస్ స్పష్టమైన. ఆరోగెంట్ గర్విష్టి. ఎజైల్ దాడి. ఆర్డియస్ కష్టమైన. అవెంజ్ పగ. కన్సీడ్ అంగీకరించడం. కల్మినేషన్ పరాకాష్ట అంటే ఏదైనా విషయం ఎలా ముగుస్తుందో, అది సంతోషంగా ముగుస్తుందా లేదా బాధగా ముగుస్తుందా, దాని అంతిమ కాలం అన్నమాట, ఎలా ఉంటుందో, దాని ఎండ్ ఎలా ఉంటుందో అని. క్రిపుల్ కుంటితనం. క్రాఫ్టీ తెలివైన, ఉపాయాలు పన్నే. కాంట్రడిక్టరీ వ్యతిరేకంగా, విరుద్ధంగా. కొరోబొరేట్ ధృవీకరించడం, బలపరచడం. కంపాషన్ జాలి, దయ, కరుణ కలయికనే కంపాషన్ అంటారు. కొలీజన్ ఢీకొనడం. సీజ్ ఆగిపోవడం. ఓకే, ముగించడం. కొమ్మోషన్ గందరగోళం. చెరిష్ ప్రేమించడం, గౌరవించడం. కంప్రైజ్ కలిగించడం. క్యాండిడ్ నిజాయితీ. సెన్స్యూర్ విమర్శించడం లేదా ఖండించడం. క్యాన్వస్ అంటే గట్టి నూలు వస్త్రం, పెయింటింగ్స్ అవి వేస్తారు కదా దాన్ని, లేదా ప్రచారం.
క్యాప్టివిటీ అంటే బందీగా ఉండడం, బంధించడం. కెటాస్ట్రోఫ్ అంటే ఘోరమైన, విపత్కరమైన. కేరర్స్ అంటే ప్రేమగా తాకడం లేదా నిమరడం. కాంట్రడిక్ట్ వ్యతిరేకించడం. కాంకర్డ్ అంగీకరించడం. సీడ్ వదులుకోవడం. ఇన్విన్సిబుల్ అజేయుడు, ఫ్లాక్ మంద. పాంథిజం అంటే సిద్ధాంతం, అంటే అంత దేవుడే, నేచర్ కూడా దేవుడే అనే భావన. స్టాయిక్ అంటే జ్ఞాని, అంటే సుఖదుఖాలు రెండు ఒకేలాగా చూసేవాడిని స్టాయిక్ పర్సన్ అంటారు. అమాచ్యూర్ అంటే అభిలాష లేదా వృత్తి కాకుండా సరదాగా చేసే అతన్ని. డిప్సోమానియా అంటే మద్యంకు బానిస అయిన అలవాటు ఉన్న పర్సన్ని లేదా మద్యం పట్ల విపరీతమైన కోరిక కలవారిని కోరిక కలిగిన దాన్ని డిప్సోమానియా అంటారు. క్రెస్కోగ్రాఫ్ మొక్కలు పెరుగుదల కోసం అంటే పెరిగిన తర్వాత మెజర్ చేస్తారు కదా, ఆ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని క్రెస్కోగ్రాఫ్ అంటారు. బిబ్లియోఫైల్ అంటే పుస్తక ప్రేమి. ఆలిగ్రకీ అంటే కొద్దిమంది పాలన, సంపన్న లేదా వ్యవసాయం అంటున్నాం, వ్యాపారం చేసేవాళ్ళ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కూడా పాలనలో ఉంటారు కదా, వాళ్ళని. అరిస్టోక్రసీ అంటే ఉత్తమ పాలన లేదా ఉన్నత వర్గ పాలన లేదా ప్రభువుల పాలన. బేల్ అంటే పెద్ద పుస్తకాల కట్ట లేదా పెద్ద వస్తువుల కట్ట. అనార్కోనిజం అంటే కాలజ్ఞాన దోషం, అంటే పురాతనమైన వస్తువులు ఈ కాలంలో కనిపించడం లేదా పురాతన కాలంలో కొత్త వస్తువులు, మోడర్న్ యుగం వస్తువులు కనబడ్డాన్ని అనార్కోనిజం అంటారు. ఉటోపియా అంటే ఊహా ప్రపంచం. ఓకే, శాంతిగా ఉన్న ఊహా ప్రపంచాన్ని ఉటోపియా అంటారు. కొమాస్టోస్ అంటే కోమ. బెనిఫెక్టరీ సహాయం చేసేవాడు, సహాయం చేసే వ్యక్తి. సోవరిన్ అంటే జ్ఞాపకంగా ఒక వస్తువుని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ యొక్క జ్ఞాపకంగా తెచ్చుకోవడం. ఇన్ఫర్మరీ చిన్న వైద్యశాల. ఇన్సినరేట్ అంటే మంటల్లో కాల్చివేయడం. కీమోథెరపీ అంటే క్యాన్సర్ చికిత్సకి ట్రీట్మెంట్. ఆర్బిట్రేటర్ అంటే క్రీడా స్థలం లేదా పెద్ద చదునైన ప్రాంతం అన్నమాట. ఎరీనా అంటే క్రీడా స్థలం. ఆర్బిట్రరీ అంటే మధ్యవర్తి అన్నమాట. హెరిటిక్ మత వ్యతిరేకి. హచ్ గుడిసె పాక. ఇంటర్నిస్ట్ వైద్య నిపుణులు. ఓకే, వైద్య నిపుణులు లేదా వైద్య నిపుణుడు. యాక్రోఫోబియా. యాక్రో అంటే ఎత్తు, ఫోబియా అంటే భయం, ఎత్తు వలన భయం. బయోటా అంటే జీవులు, చిన్న జీవులు, మైక్రో జీవులు అన్నమాట. ఆల్గోఫోబియా నొప్పి వల్ల భయం. సోమాంబులిస్ట్ నిద్రలో నడిచే వ్యక్తిని సోమాంబులిస్ట్ అంటారు. సెంటిపేడ్ అంటే ఎక్కువ పాదాలు ఉన్న పురుగుని సెంటిపేడ్ అంటారు, అంటే జెర్రీ. జియాలజిస్ట్ అంటే భూమి విజ్ఞాన శాస్త్రవేత్త అన్నమాట. కలరీ అంటే వాష్ ఏరియా, అంటే కిచెన్ వెనక వైపు ఉన్న భాగాన్ని స్కలరీ అంటారు. హోమోఫోన్ అంటే రెండు పదాలు ఒకేలాగా పలుకుతాము, కాకపోతే దాని అర్థాలు మాత్రం వేరేగా ఉంటాయి. ఎఫోనీ అంటే డిరైవ్ ఫ్రమ్ ఎ నేమ్, అంటే ఒక వ్యక్తి పేరు తన బ్రాండ్ నేమ్గా పెట్టుకోవడం. ఓకేనా, తన పేరునే బ్రాండ్ నేమ్గా పెట్టుకోవడం. ఎగ్జాంపుల్ డిజ్నీ, ఎగ్జాంపుల్ టాటా. ఫేషియస్ అంటే హాస్యకరమైన. మెలోడ్రాయిడ్ అసమర్థత, అనుభవం లేని. అబ్రోగేట్ అంటే ఓవర్టర్న్ అంటే రద్దు, ఉపసంహరించుకోవడం అన్నమాట. పీవిష్ అంటే చికాకు.
గ్లీన్ అంటే కలెక్ట్ అనమాట, సేకరించడం. అన్ప్రిపోసింగ్ అంటే ఆకర్షణీయంగా లేని అని అర్థం వస్తుంది, లేదా అంతగా ఆకట్టుకొని. ఓకే, అన్ప్రిపోసెసింగ్. రిడ్రెస్ అంటే నష్టపరిహారం లేదా అన్యాయం జరిగే వ్యక్తికి న్యాయం చేయడం. స్కాడన్ ఫ్రూడ్ అంటే ఇతరుల కష్టాలను చూసి సంతోషించడం. అనామలీ అంటే అసాధారణంగా, ఊహించని విధంగా. క్యాటలిస్ట్ అంటే చర్యను వేగవంతం చేయడం, అంటే ప్రాసెస్ని వేగవంతం చేయడం. అంటే ఈస్ట్ కలిపామనుకోండి, పులియడానికి ఈస్ట్ త్వరగా పులయడానికి సహాయపడుతుంది అన్నమాట. ఎకనామికల్ అంటే ఆర్థికమైన లేదా డబ్బు పరంగా లేదా సమయం పరంగా లేకపోతే వనరుల పరంగా ఆదా చేయడం. కన్స్ట్రెయింట్ అంటే పరిమితి. ఇర్రెఫ్యూటబుల్ అంటే కాదనలేని. డిగ్రేడ్ క్షీణింపజేయడం, నాశనం చేయడం. లెబోరియస్ శ్రమతో కూడిన. ఎలాబొరేట్ వివరంగా. అనాలగస్ సమానమైన. ఇగోటిస్ట్ అహంకారి. చవనిజం అంటే తన దేశమే గొప్ప లేదా తన భాషనే గొప్ప, తన కులమే గొప్ప అని గొప్పగా విర్రవీగేవాడిని చవనిజం అంటారు. ఇంపార్షియల్ అంటే నిష్పక్షపాతి, అంటే పక్షపాతం లేని. బీలిటిల్ అంటే అవమానించడం. లెథార్జిక్ అంటే బద్ధకం లేదా నీరసం. ఎంబ్రాయినిక్ అంటే పిండ దశలో ఉన్న లేదా ప్రారంభ దశలో ఉన్న, అంటే అన్డెవలప్డ్. మెస్మరైజింగ్, హిప్నటైజ్ అంటే మైమరిపించడం లేదా వశపరుచుకోవడం. అటానమస్ అంటే స్వతంత్రంగా. రిజాల్వ్ అంటే పరిష్కరించడం. ఇంపర్మియబుల్ అంటే ప్రవేశించలేని. సమ్మిట్ అంటే శిఖరము, ఎత్తు. డిస్క్రిమినేట్ పక్షపాతి. సెరెన్ ప్రశాంతం. కాంప్లిమెంటరీ పరిపూర్ణమైన. కొహెసివ్ ఐక్యమగుట. ప్రివెల్ నచ్చచెప్పు.